ఇలాంటి వీడియో బాయ్స్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చాలా బాగా వచ్చింది. బాయ్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతది. మీరు కూడా చేసుకోండి. మీకు చిన్న డెమో అనేది చూపిస్తా. డెమో చూసిన తర్వాత ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇంతకాలం నేను నమ్మిన ప్రతి విలువ, ప్రతి వ్యవస్థ వీడొక రాక్షసుడు. డెమో అయితే చూసారు కదా! డెమో ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి. అండ్ నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానెల్‌ని కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ మనం వాచ్ అవర్స్‌లో కొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈ వీడియో కొంచెం ఒక 2 మినిట్స్ అయినా 2 ఆర్ 3 మినిట్స్ అయినా చూడడానికి ట్రై చేయండి. నాకు కొంచెం హెల్ప్ చేయండి. మీ హెల్ప్ అనేది నాకు చాలా అవసరం కాబట్టి హెల్ప్ చేయండి. అండ్ ఇది ఎలా అనిపించో ఒక కామెంట్ అయితే చేయండి. మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందో నేను లాస్ట్‌కి చెప్తాను. అండ్ మధ్యలో చెప్తాను. ఎక్కడ చెప్తానో తెలియదు. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో వచ్చేసి లిరిక్స్ స్టార్ట్ అవుతది. ఇక్కడ లిరిక్స్ దగ్గర ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు. ఒకవేళ వస్తే ఏం చేస్తారంటే, ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి పైన మీకు ఇక్కడ బాక్స్ కనిపిస్తది. బాక్స్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఓపెన్ అవుతది. ప్లస్ ఎలైట్ మోషన్‌లో ఉన్న ఫ్రాంట్స్ కూడా ఉంటది. మీ మీ డౌన్‌లోడ్ చేసిన ఫ్రాంట్స్ ప్లస్ ఎలైట్ మోషన్‌లో ఉన్న ఫ్రాంట్స్ ఈ 2 ఇక్కడ ఉంటది. నేను ఇచ్చిన ఫాంట్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకుందాం అనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు మీ యొక్క డ్రైవ్ ఓపెన్ అవుతది. డ్రైవ్‌లో డౌన్‌లోడ్ ఆప్షన్‌లో ఇక్కడ మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రాంట్ ఉంటది. ఒక ఫ్రాంట్ మీద ట్యాప్ చేయండి. ఎగ్జాంపుల్‌గా ఒక ఫ్రాంట్ మీద ఇలా ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అయిపోతది. ఇన్పుట్ అయితే అయిపోతది. ఆ ఫ్రాంట్ నేమ్ అనేది ఇక్కడ సెర్చ్ చేస్తే మీకనేది ఫ్రాంట్ అనేది ఇలా ఇక్కడైతే యాడ్ అయితే అయిపోతది. సెర్చ్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న దాని తర్వాత ఇలానే అన్ని ఫ్రాంట్స్ ఉంటది. ఒకవేళ మీకు మిస్సింగ్ ఫ్రాంట్ ఎలా వస్తదంటే ఇగో మీకు ఈ విధంగా అయితే మిస్సింగ్ ఫ్రాంట్ అనేది వస్తది. ఇలా వస్తది మీకు ఫ్రాంట్. ఇలా వస్తే నేను ఇచ్చిన ఫాంట్ ఉంది కదా! అదైతే యాడ్ చేసుకోండి. సింపుల్‌గానే ఉంటది. నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు యాడ్ చేసి చూపిస్తా మీకు. ఒక్క నిమిషం. ఇలా మీరు సెర్చ్ చేయండి. నేను ఏ ఒక్క ఫాంట్ ఇచ్చానో అలా మీరు సెర్చ్ చేసి మీరు ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇట్లా యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా యాడ్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తారంటే కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ అనేవి స్టార్ట్ అవుతది. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ఒకవేళ మీకు ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతది. పైన మీకు ఫైర్ ఎఫెక్ట్ అని వీడియో ఉంటది. ఈ వీడియో ఫస్ట్ ఆఫ్ చేసుకోండి. ఒక 4 వీడియోస్ ఉంటది. ఆ వీడియో ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మీకు డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. కేవలం ఆ ఫోటో మీద ట్యాప్ చేయగానే మొత్తం బ్లాక్ అయిపోవడం అలా అయితే వస్తది కాబట్టి అదైతే ఆఫ్ చేసుకోండి ఫస్ట్. ఆఫ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ మీకు స్టార్ ఐకాన్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఒక ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకొని ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తా చూడండి ఇప్పుడు. ఏదో ఒక ఫోటో నేను ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తా మీకు. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో ఇలాగైతే రీప్లేస్ అయిపోతది. చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని ఫోటోస్ ఉంటది. ఈ ఫోటోస్ అన్నీ మీరు రీప్లేస్ పెట్టుకున్నారనుకో మీ వీడియో అనేది ఇక్కడైతే రెడీ అయితే అయిపోతది. దాని తర్వాత ఏం చేస్తారంటే పైన మీకు తే ఫో 3, 4, 5 వీడియోస్ ఇచ్చాను కదా! అంటే 5 వీడియో అనేది ఆన్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్నారు కదా! ఇప్పుడు ఆన్ చేసుకోండి. మీకు ఇంటర్‌ఫేస్ అనేది ఇలాగైతే ఉంటది. చూసారు కదా! సింపుల్‌గా అయిపోతది. దాని తర్వాత ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్ అండ్ ఫ్రాంట్ ఒక మిస్సింగ్ ఫ్రాంట్ వస్తే ఫ్రాంట్ ఇచ్చాను కదా! ఆ ఫ్రాంట్ అండ్ ప్లస్ ప్రాజెక్ట్ లింక్ కోసం అయితే డైరెక్ట్ మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. ఇన్పుట్ చేసుకోండి. ఎలిట్ మెషిన్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు ప్రాజెక్ట్ లింక్ అనగా ఇన్పుట్ ప్యాకేజ్ అనేది ప్రాబ్లమ్ వస్తే మీకు ఈ విధంగా ఇన్పుట్ ప్యాకేజ్ అని ప్రాబ్లమ్ వస్తది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే నేను నా ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్‌లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూడండి మీరు. ఆ వీడియో చూస్తే మీకు కంపల్సరీ అర్థమవుతది. ఎందుకంటే నేను క్లారిటీగా చెప్పాను. ఎలా చేసుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఆ వీడియో చూసారంటే మీకు కంపల్సరీ మీకు ఇన్పుట్ అయితే యూజ్ అయితే అయిపోతది. ఇన్పుట్ చేసి మీకు ఈజీగా చేసుకోవచ్చు. మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మన పేజ్‌ని ఫాలో చేసుకోలేకపోతే ఫాలో కూడా చేసుకోండి. మన ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. దాని తర్వాత ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ అనేది ఈ లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన ఆరో మార్క్ కనిపిస్తుంది కదా! మీకు దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఎలాంటి ప్రాజెక్ట్ మీకు ప్రాబ్లమ్ అయినా కూడా మన హైలైట్స్ వీడియోలో చూడండి. మన ఇన్‌స్టాగ్రామ్ హైలైట్స్ వీడియోలో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అండ్ ఎలా అనిపించిందో ఈ వీడియో మొత్తం ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.